వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు వెదర్ చాలా చల్లగా ఉంది కదండి, అందుకు ఎల్లిపాయ కారం చేసి చూపిస్తున్నాను. చూడండి. ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు అంటే తెల్లగడ్డలు ఒక రోల్ తీసుకొని అందులో ఉప్పు కారం వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకోవాలి. మూడు కలిపి దంచుకొని మధ్యలో అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టుకొని ముందుగా తీసి పెట్టుకున్న తెల్లబాయలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకోవాలి. తొక్కు కూడా తీసుకోవచ్చు, నేను తొక్కు తీసేంత టైం లేదు, అట్లా వేసాను. తొక్కు తీసేసుకుంటే బాగుంటుంది, ముద్దలాగా వస్తుంది. ఇప్పుడు అంతా అట్లా ముద్దలాగా చేసుకున్నాక మధ్య కలుపుకొని అంతా తీసి అట్లా చేసుకోవాలన్నమాట. ముద్దని పక్కకి అంతా అట్లా రెడీ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన బాండ్లు పెట్టుకొని బాండ్లు వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మినప్పప్పు, శనగపప్పు, పచ్చెనగపప్పు వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. అట్లా కలుపుకున్నాక ఇదంతా ఈ ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకోవాలి. సిమ్లో చేసుకుంటే ఈ పప్పు అంతా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు మధ్యలో తగులుతూ. ఇప్పుడు ఇంగువ వేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇది చిన్న ఉల్లిపాయ కారం ఉంది కదా, అదంతా వేసి బాగా కలుపుకోవాలి. అంత బాగా కలిసేటట్టు కలుపుకొని ఆ పప్పులు అంతా ఆ కారం అంతా కలిసేటట్టు కలుపుకున్నాక మనకి ఫైనల్గా ఇట్లా వస్తుంది అన్నమాట కారం. నేను కొంచెం పప్పులు తినేటప్పుడు తగులుతూ బాగుంటుందని నేను కొంచెం పప్పులు ఎక్కువ వేసాను అన్నమాట. మీకు అంత పప్పులు వద్దు అనుకుంటే తగ్గించుకోవచ్చు. ఇప్పుడు వేడివేడి అన్నంలో ఎల్లిపాయ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. జలుబు దగ్గు నుంచి రిలీఫ్ ఉంటుంది ఈ కారం తినడం వల్ల. ఒక ముద్దైనా తినొచ్చు, ఒక వారం వరకు స్టాక్ ఉంటుంది అన్నమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.